ఈ సృష్టికి లయకారకుడైన శివుడికి ఇష్టమైన ప్రదేశం శ్మశానం. శివతాండవానికి అనువైన ప్రదేశం కూడా శ్మశానమే. ఈ రుద్రభూములకు మంచివాడు చెడ్డవాడు అనే తేడాలుండవు. యజమాని, సేవకుడు, హతుడు, హంతకుడు, కవి, రాసు, చిన్న, పెద్ద, ముసలి, మూర్ఖుడు, ఇలా ఎవరైనా చివరికి ఇక్కడికి చేరవలసిందే, ఇక్కడ విశ్రమించవలసిందే. అంతిమయాత్రల్లో మనకు తోడు ఎవ్వరూ ఉండరు. కాబట్టి శివుడు మనతో ఉన్నాడనే భరోసా ఇవ్వడానికి శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడు. అందుకే ఈ శ్మశాన వాటికలకు కాటికాపరయ్యాడు. ఆద్యంతరహితమైన లింగతత్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది. మన శరీరం నుంచి ఆత్మ వేరు కాగానే మంగళకరమైన దేహం శవంగా మారుతుంది.